హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే మనకి నోకియా 2 గురించి. సో నోకియా 2కి అయితే ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ అయితే అవైలబుల్గా ఉంది. కాకపోతే దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే నోకియా 2 అప్గ్రేడ్ పేజ్లో సైన్ అప్ అయి మీరు ఓటీఏని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీకైతే నోకియా 2కి సంబంధించి ఓరియో అప్డేట్ని అయితే పంపిస్తారు. సో దీనికి రీజన్ ఆల్రెడీ మొన్న వాళ్ళ CEO నోకియా హెడ్ అయితే చెప్పాడు. సో నోకియా 2లో మనకి నౌగట్ ఉంది ప్రజెంట్. సో మీరు ఓరియోని ఇన్స్టాల్ చేస్తే డివైస్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. సో అయినప్పటికీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మేము దీనికి ఓరియోని అయితే అందిస్తాం. వాళ్ళ నోకియా 2 అప్గ్రేడ్ పేజ్లో సైన్ అప్ అయితే మీకు ఓటీఏని అయితే రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ ఏ సిరీస్ ఫోన్స్ని February 28న లాంచ్ చేయబోతున్నట్లు వాళ్ళ మెంబర్స్ యాప్లో అయితే అనౌన్స్ చేశారు. సో సేమ్ అదే డే మనకి రెడ్మీ నోట్ 7 లాంచ్ ఉంది. సో ఒకరోజు ముందు సామ్సంగ్ గెలాక్సీ M30 లాంచ్ ఉంది. సో మేబీ టఫ్ కాంపిటీషన్ రెడ్మీ నోట్ 7ని నోట్ 7 ప్రోని ఎదుర్కోవడానికే వీళ్ళు ఈ ఫోన్స్ని అయితే లాంచ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో February 28 వీళ్ళు సామ్సంగ్ ఏ సిరీస్లో A10, A30, A15 అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఆ రోజు మనకి ఈ 3 ఫోన్స్ సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ స్పెక్స్ అయితే తెలుస్తాయి. అంతేకాకుండా A40, A70, A90కి సంబంధించి డిస్ప్లే సైజ్ని అయితే లీక్స్టర్ ఇషాన్ అగర్వాల్ అయితే లీక్ చేశాడు. A40 డిస్ప్లే సైజ్ మనకి 5.87 ఉంటుంది. A70, A90 డిస్ప్లే సైజ్ మనకి 6.7 ఇంచ్ ఉండే అవకాశం ఉందని ఇషాన్ అగర్వాల్ అయితే లీక్ చేశాడు. సో చూద్దాం మనకి రానున్న రోజుల్లో ఈ A40, A70, A90 గురించి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ 28 మనకి ఏ సిరీస్లో ఫస్ట్ వస్తున్న ఫోన్స్ A10, A30, A50. సో ఈ 3 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ట్రూకాలర్ నుంచి. ట్రూకాలర్కి అయితే 130 మిలియన్స్ యూజర్స్ ఉన్నట్లయితే అనౌన్స్ చేసింది. సో 130 మిలియన్ యూజర్స్లో 100 మిలియన్ యూజర్స్ ఇండియన్సే ఉన్నట్లు వాళ్ళైతే అనౌన్స్ చేశారు. 100 మిలియన్స్ అంటే సుమారు 10 కోట్ల మంది ఇండియాలో ట్రూకాలర్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో యూజ్ చేయని వాళ్ళలో నేను కూడా ఉన్నాను. సో మీలో ఎంతమంది ట్రూకాలర్ని యూజ్ చేస్తారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేనైతే యూజ్ చేయను. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి క్వాల్కామ్ నుంచి. క్వాల్కామ్ అయితే ఒక కొత్త చిప్ సెట్ని లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆండ్రాయిడ్ గో ఫోన్స్లో మాత్రమే యూజ్ చేయడం కోసం ఈ కొత్త చిప్ని లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇది వాళ్ళ స్నాప్డ్రాగన్ సిరీస్లో కాకుండా క్వాల్కామ్ సిరీస్లోనే వచ్చేలా ఉంది. QM215 పేరుతో వాళ్ళైతే ఈ చిప్ సెట్ని తీసుకొస్తున్నారు. సో ఓన్లీ ఆండ్రాయిడ్ గో ఫోన్స్లో మాత్రమే ఈ ఫోన్ని యూజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది లో ఎండ్ ప్రాసెసర్ 28 నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది. సో ఇందులో 4 కోర్స్ ఉంటాయి. అవి కార్టెక్స్ A53 కోర్స్ 1.3 GHz క్లాక్ చేయబడతాయి. సో రానున్న ఆండ్రాయిడ్ గో ఫోన్స్లో మనం ఈ ప్రాసెసర్ని చూసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇవే కాకుండా మనకి ఒప్పో F11 Pro March 5th ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ నోకియా 8కి పై అప్డేట్ వచ్చింది. S8 Plusకి కూడా మనకి పై అప్డేట్ అయితే రావడం స్టార్ట్ అయింది. అంతేకాకుండా రియల్మీ 3 గురించి, సామ్సంగ్ S10 సిరీస్ ఫోన్స్ అన్నిటి గురించి డీటెయిల్గా నిన్నటి టెక్ న్యూస్లో చెప్పాను. ఒకవేళ మీరు మిస్ అయితే ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, ఒకసారి మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈవినింగ్ టెక్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.